జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా అనకాపల్లి రోడ్ షో నిర్వహించారు. మరి ఈ పర్యటన కామెడీ షోగా మారిందని చెప్పొచ్చు. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి జన సమీకరణ చేయటంలో ఫెయిల్ అయ్యారు. జన సమీకరణ చేయలేకపోయారు. కానీ వర్షంలో మాత్రం 4 ఫోటోలు తీసేసి బీభత్సమైన రైటప్లతో సోషల్ మీడియా కార్యకర్తలు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం అయితే గట్టిగా చేశారని చెప్పొచ్చు. కాకపోతే పాపం అన్నీ అవి కామెడీ అయిపోయాయి. అయితే జగన్ రెడ్డి మాకవరం పాలెం పోయి ఏమైనా కాలేజీని చూశారా? అసలు వెళ్ళిందే దానికోసం అంటే అది లేదు. ఇక మొండి గోడలు చూసే ధైర్యం లేకపోయింది ఆయనకి. అయితే మీడియాతో మాత్రం మాట్లాడి ఎప్పట్లాగానే పడిగట్టు పదాలతో ఆరోపణలు చేసి ఆయన తన దారిన తాను పోయారు. ఇది దీని సారాంశం. అయితే అక్కడ జగన్ని ఎవరూ పట్టించుకోలేదా? మరి ఈ పర్యటన వల్ల ఆయనకు వచ్చిందేమీ లేకపోగా పాపం జనం పట్టించుకోలేదని మాత్రం తెలుస్తోంది. అక్కడికి పెయిడ్ జనాన్ని తీసుకొచ్చి నేతలు కూడా నిరాసక్తంగా ఉన్నారని తేలిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలే అవుట్డేటెడ్. తాను ఓదార్పు యాత్ర చేపట్టినప్పటికీ వ్యూహాలు ఇంకా పాటిస్తూనే ఉన్నారు జగన్. 10 మందిని పోగేసి క్లోజప్లో తోపులాట చూపిస్తే అబ్బా జగన్ కోసం ఏం జనం వచ్చారా అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే చాలు సెట్టు అనుకుంటున్నారు జగన్. కానీ అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకొని దానికి తగ్గట్లుగా ఆయన రాజకీయాలు చేద్దాము అన్న ఆలోచన మాత్రం ఆయనకి రావట్లేదని తెలుస్తోంది. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరం పాలెం వరకు జగన్మోహన్ రెడ్డి 6 గంటలకు వెళ్ళారు. 6 గంటలు వెళ్ళారు. అంటే ప్రతి చోట ఓ స్కిట్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు గట్టిగానే ఆయన. కానీ అవన్నీ చూసి వైసీపీ కార్యకర్తలే నవ్వుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇలా డ్రామాలు ఆడటం రాజకీయం కాదు బాసు అని మనసులో అనుకోని వాళ్ళైతే ఉండరు. అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపారని జగన్ చెప్తున్నారు. కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ కూడా శాసన మండలిలో వైసీపీ తీర్మానం చేసింది ఇప్పటికే. కానీ స్టీల్ ప్లాంట్ కార్మికుల పేరుతో కొంతమందిని పిలిపించుకొని తాడేపల్లిలో సమావేశం అవుదాం, స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా పోరాడదామని చెప్పుకొచ్చారు ఆయన. మరి ఆ వచ్చిన వాళ్ళలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవ్వరో ఎవరికి తెలియదు. ఇలా ఆయన వద్దకు సమస్యలతో ఎవరో వచ్చారని చెప్పుకునేందుకు పడిన పాటలైతే అన్నీ ఇన్ని కాదు. ఇక 5 ఏళ్ల పాలన చూశారు కదా, ఇంకా నేను వచ్చుంటే అనే కబుర్లు ఎందుకు చెప్తున్నారు? జగన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాల పాలనను కూడా ప్రజలు కూడా దగ్గరగా చూశారు. అంత తేలిగ్గా మరి ఆ పాలన మనం ఎవరు మర్చిపోకుండా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆయన నిర్వాకాలు గుర్తు చేసేలాగానే వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఆయన తానొస్తే ప్రజలంతా స్వర్గంలో ఉండేవారని చెప్పుకోవటం కన్నా తానొస్తే గతంలో జరిగిన తప్పులు జరగనివ్వనని ప్రజలకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తే గనక ప్రజల్లో ఏమైనా మార్పు కలిగి ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాని నేను వస్తే పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నారు, నేను వస్తే కాలేజీలు కట్టేసేవాడిని, నేను వస్తే ప్యాలెస్లో చేరిపోయేవాడిని అంటూ కబుర్లు చెబితే ప్రజలు ఇంకా పిచ్చి తగ్గలేదేంటి పాపం ఈయనకు అనుకుంటాను. ఇప్పుడైతే అదే జరుగుతోంది ప్రస్తుతానికి. అయితే అసెంబ్లీ వెళ్ళటానికి భయపడ్డాం. ఇలా కళ్ళ ముందు కనిపించే నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేసి రాజకీయం చేయటం, కృత్రిమ సమీకరణాలతో గాలి నింపాలనుకోవటం ఇప్పుడు జరగవు. ఏదైనా ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇది జగన్ తెలుసుకోవాలి. ఇది తెలిసేలా ఇప్పుడైతే జగన్కు ఒక మంచి స్ట్రాటజిస్ట్ అవసరమని అంతా అనుకుంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.